అందరికీ నమస్కారం. శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి మనం జరుపుకుంటాం. సో, సంవత్సరానికి ఒకసారి వచ్చే శివరాత్రి మనం ఎందుకు జరుపుకుంటాం? అసలు శివరాత్రి వెనుక ఉన్న అసలు కథ ఏంటి? శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు చేయాలి? జాగారం ఎందుకు చేయాలి? అసలు శివరాత్రికి సైంటిఫిక్‌గా ఏమన్నా రీజన్ ఉందా? అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనం శివరాత్రి ఎందుకు జరుపుకుంటాం అనే దానికి ఒక చిన్న కథను తెలుసుకుందాం. ఆ కథలో పూర్వకాలంలో దేవతలు, అసురులు ఉన్న కాలంలో సముద్ర మథనం కోసం అంటే అమృతం కోసం జరిగిన యుద్ధంలో ఏమవుతుందంటే సముద్ర మథనం చేస్తారన్నమాట రాక్షసులు, దేవతలు. అప్పుడు చేస్తున్నప్పుడు సముద్ర మథనాన్ని చేస్తుంటే ఆ మథనం నుంచి, ఆ సముద్రం నుంచి అనేక రకమైన వస్తువులు, దేవతలు, వజ్రాలు, ఔషధాలు చాలా బయటపడ్డాయి. ఆ బయటపడ్డాక ఇంకా అమృతం రాకుండా ఉండి దాని తర్వాత మనకి ఏమొచ్చిందంటే హాలహలం అనే విషయం వచ్చింది. ఆ హాలహలం అనే విషయం ఎంత ప్రమాదకరమైనదంటే ఆ భూమిని, ఆకాశాన్ని, ఈ జీవరాశుల్ని మొత్తాన్ని నాశనం చేసే శక్తి దానికి ఉంది. సో ఆ విషయాన్ని చూసి అసురులు, ఇటు దేవతలు అందరూ భయపడిపోయి శివుడి దగ్గరికి వెళ్ళేసి తమ ఆవేదనను చెప్పుకుంటారు అన్నమాట. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే ఈ జీవరాశిని, ఆ లోకాన్ని కాపాడడానికి ఆ హాలహలం అనే విషయాన్ని తనే తాగేస్తాడనమాట. తాగేసి అది కంఠంలోనే పెట్టుకుంటాడు. అప్పుడు ఆ విషయం కిందికి వెళ్లకుండా ఉండడానికి పార్వతీదేవి అతని శివుడి మెడ దగ్గర ఇలా పట్టేసుకుని ఉంటుంది. అంటే విషం అనేది కిందికి వెళ్లకుండా అలా ఉండడానికి. అప్పుడు ఆ విషయం కిందికి వెళ్లకుండా ఉండి ఇక్కడనే మొత్తం శివుడి కంఠం మొత్తం నీలం రంగులో మారిపోతుంది అన్నమాట. నీలం రంగులో ఆ నీల రంగులో మారిపోయింది కాబట్టి శివుడిని మనం నీలకంఠుడు అని చెప్పేసి పిలుచుకుంటాం అన్నమాట. అసలు జాగారం ఎందుకు చేస్తాం, ఉపవాసం ఎందుకు చేస్తామని తెలుసుకోవడానికి ఇంకొక కథ విందాం. అయితే పూర్వకాలంలో ఒక వేటగాడు ఉండేవాడు. అతను జంతువులని వేటాడి, అంటే అడవిలో జంతువులను వేటాడి దాన్నే ఆహారంగా తీసుకునేవాడు అన్నమాట. అయితే ఒకరోజు అలానే అడవికి వెళ్ళేసి జంతువుల కోసం చూస్తూ ఉంటాడు అన్నమాట. ఏ జంతువు తనకు కనబడదు. అయితే సరే అని చెప్పేసి ఒక చెట్టు ఎక్కుతాడు అనమాట. ఆ చెట్టు మారేడు చెట్టు. అతనికి కూడా తెలియదు మారేడు చెట్టు అని చెప్పేసి. అతనికి తెలియని ఇంకొక విషయం ఏంటంటే ఆ చెట్టు కిందనే శివలింగం ఉంటుంది అన్నమాట. అయితే అతను అలానే చూస్తుంటాడు, చెట్టు ఎక్కేసి చాలాసేపు నుంచి చూస్తూ ఉంటాడు. సో ఆ చెట్టు ఎక్కేసి ఆ చెట్టు ఆకులని ఇట్లా తెంపేసి కింద పడిస్తూ ఉంటాడు అనమాట. చాలాసేపు చూస్తూ ఉంటాడు. అంటే సాయంత్రం అవుతుంటుంది, అసలు తనకి జంతువులు ఏం కనపడకపోయేసరికి మళ్ళీ సాయంత్రం ఒక జింక కనిపిస్తుంది. ఆ జింకని వేటాడదామని చూసేసరికి ఆ జింక అతన్ని వేడుకుంటుంది, నన్ను వదిలేయండి, నేను మళ్ళీ వస్తా, అప్పుడు నన్ను వేటాడండి అని చెప్పేసి చెప్తుంది. సరే అని చెప్పేసి అది ఆయన నమ్ముతాడు అనమాట. నమ్మేసి ఆ జింక వెళ్ళిపోతుంది. తర్వాత అంటే ఆ జింక ఏం చెప్తుంది అంటే వేరే జింక వస్తుంది, అంటే తనను వేటాడండి అని చెప్తుంది. నాకు ఒక చిన్న జింక పిల్ల ఉంది, సో నేను దాన్ని చూసుకోవాలి, సో దాని దగ్గరికి వెళ్ళేసి నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి అంటుంది. అంటే సరే అని చెప్పేసి దాన్ని వదిలేస్తాడు. తర్వాత ఇంకొక జింక వస్తుంది అనమాట. అది చాలా బక్కగా ఉంటుంది. ఆ జింక కూడా వేడుకుంటుంది, నన్ను తినకండి, నన్ను వేటాడకండి, నేను చాలా బక్కగా ఉన్నాను అని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పేసి ఒకవేళ అవన్నీ రెండు రాకపోతే నేను వస్తాను అని చెప్పేసి అది అంటుంది. అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక మగ జింక వస్తుంది అన్నమాట. అది కూడా ఏమంటుంది, నన్ను కూడా వేటాడకండి, అంటే ఒకవేళ అవి రాకపోతే నేను వస్తా వాటి స్థానంలో అని చెప్పేసి అంటుంది. అవన్నీ వెళ్ళిపోయాక అట్లా 4 వెళ్ళిపోతాయి అన్నమాట. సో అతను ఏం చేస్తాడంటే ఆ నైట్ అంతా కూర్చుంటాడు, ఆ చెట్టు మీదనే ఉంటాడు, ఆకులు తెంపేస్తూ ఉంటాడు. ఆకులు తెంపేసుకుంటా అంతసేపు చూస్తూ ఉంటాడు కదా. ఒక్కొక్క జింక కోసం వెయిట్ చేసి చూడడం వల్ల ఏమవుతుందంటే అతను బాధపడతాడు. అరే ఒక్కొక్కదాన్ని నేను ఎందుకు వదిలేసిన అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఆ ఏడవడం వల్ల అతని కన్నీరు అని చెప్పేసి శివలింగం మీద పడుతుంది. ఆకులు కూడా తెంపడం వల్ల శివలింగం మీద పడుతుంది. ఇంకా ఇందులో ఏంటంటే శివుడికి చాలా ఇష్టమైన చెట్టు అనమాట అది, మారేడు చెట్టు అనేది. అలా నైట్ అంతా అలానే ఉంటాడు. నైట్ అంతా చెట్టు మీదనే ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, చెట్టు ఆకులు తెంపేస్తూ ఉంటాడు. బాధపడేసి మళ్ళీ అతను రాత్రి అంతా బాధపడకుండా ఉదయం అయిపోతుంది అనమాట. ఉదయం అయిపోయేసరికి ఆ 4 జింకలు వచ్చేసి నన్ను తినండి అంటే నన్ను తినండి అని చెప్పేసి అంటాయి, నన్ను వేటాడడానికి. వాటి నిజాయితీని చూసి ఇతను కరిగిపోతాడు అనమాట. కరిగిపోయి ఏ జింకని వేటాడకుండా వదిలేస్తాడనమాట. శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు ప్రత్యక్షమై ఆ వేటగాడితో ఇలా అంటాడు, నీకు తెలియకుండానే నాకు అభిషేకం చేశావు, ఆకులతో అభిషేకం చేశావు, నీకు తెలియకుండానే నీ కన్నీటి దారతోటి నాకు అభిషేకాన్ని చేసావు అంటాడు. అన్నాక అలాగే నువ్వు జింకల్ని కూడా వదిలేసావు, నీ కర్ణం వదిలేసావు కాబట్టి నువ్వు మోక్షాన్ని పొందుతున్నావు ఇప్పుడు అని చెప్పేసి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అన్నమాట ఆ వేటగాడికి. సో ఆ మోక్షాన్ని ప్రసాదించడం వల్ల అప్పటి నుంచి అందరూ ఉపవాసం జాగారం చేయడం వల్ల శివుడికి మోక్షం కలుగుతుంది అని చెప్పేసి అందరూ జాగారం ఉపవాసం చేశారన్నమాట. శివరాత్రికి సైంటిఫిక్గా ఏమైనా కారణాలు ఉన్నాయనేది కూడా తెలుసుకుందాం మనం. అయితే శివరాత్రి అనేది ఎప్పుడైనా ఫిబ్రవరి మార్చ్ మధ్యలో వస్తుంది. ఫిబ్రవరి మార్చ్ అనేది ఏంటిదంటే సీజనల్ చేంజ్ అనమాట. ఈ సీజనల్ చేంజ్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. సంవత్సరం పొడుగునా మన జీర్ణక్రియ అనేది కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటుంది, దానికి విశ్రాంతి ఏమి ఉండదు. సో ఒకరోజు ఉపవాసం చేయడం వల్ల దానికి విశ్రాంతి ఇచ్చినట్టు అవుతుంది. సో విశ్రాంతి ఇవ్వడం వల్ల
ఏమవుతుందంటే బాడీలో మెటబాలిజం అనేది పెరుగుతుంది. ఈ మెటబాలిజం పెరగడం వల్ల ఏమవుతుందంటే జీర్ణక్రియకి రెస్ట్ దొరికి అది మంచిగా పనిచేయడానికి ఇంకెక్కువ కొద్దిగా సమయం దొరికినట్టయితే. అయితే జీర్ణక్రియకి రెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బాడీ డీటాక్సిన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఈ డీటాక్సిన్ మోడ్లోకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న విష పదార్థాలు అంటే వేస్టేజ్ ఏమన్నా ఉన్నా అవి బయటికి తొలగిపోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది అన్నమాట జీర్ణక్రియకి. అందుకు మనం ఉపవాసం చేయాలి. ఈ జాగరణకి సైంటిఫిక్ ఏం సంబంధం ఉన్నా కూడా మనం చూద్దాం. అయితే ఈ జాగరణ చేయడం వల్ల మన కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఎలా అంటే టీవీలు చూడడం వల్ల కాదు, సినిమాలు చూడడం వల్ల కాదు. అసలు జాగరం అంటే మనం అందరం ఏం చేస్తాం, నైట్ అంతా కూర్చొని అందరితో కూర్చొని సినిమాలు టీవీలు చూస్తాం. కానీ అలా కాదు చేసేది. జాగరం అంటే నార్మల్గా నిష్ఠశుద్ధితో దేవుని స్మరిస్తూ ధ్యాన ముద్రను వేసేసి ధ్యానంలాగా చేయాలి. అలా చేయడం వల్ల మనకి ఏంటంటే ఫోకస్ అనేది పెరుగుతుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఇన్సులిన్ అనేది తగ్గుతుంది. ఇన్సులిన్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్ కూడా తగ్గుతుంది అన్నమాట. ఈ షుగర్ లెవెల్ తగ్గింది అనుకో బాడీ ఆటోమేటిక్గా షుగర్ కంట్రోల్ అవుతుంది. సో అందుకు ఇలా చేయాలి. అలాగే మనం ఇలా ధ్యానం చేయడం వల్ల మనకు ఫోకస్ పెరుగుతుంది అన్నమాట. అలాగే మనకు పీస్ కూడా దొరుకుతుంది అన్నమాట. సో శివరాత్రి వల్ల మనకి ఇన్ని సైంటిఫిక్గా కూడా కారణాలు ఉన్నాయన్నమాట. ఇలా కూర్చొని టీవీలు చూడకండి, మంచిగా ధ్యాన ముద్రలు చేసేసి దేవుని స్మరిస్తూ ధ్యానం చేయండి. ఇంతే ఇప్పట్లో.